నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు, నేను రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని. నేటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం, దీనికి పర్మిషన్ లేదు, ఆయన వెనకాల మీరెవరు వెళ్ళడానికి వీలు లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసు. మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు, వెళ్ళొద్దన్నారు అంటారు. అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా? లేదు, నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా? ఏంటిది ఈ గందరగోళం? నేను రాష్ట్రంలో 3 దఫాలుగానే 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలు. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుని క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం ఉన్న నాయకులని కోరడానికి వెళ్తున్న అలా మన నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం, 24 గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మేము చెప్పాం, చాలా సందర్భాలు చెప్పాం, ఆ భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించబడిన దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దానికి తయారుగా ఉన్నామన్న విషయాన్ని చెప్పాం. లే, తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పా, ఎంత జాలేస్తుంది, అందుకే జాలేస్తుందని చెప్పాను. ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి,
సిబిఐకి రాయండి, మీ ఆధ్వర్యంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పేముంది థర్డ్ పార్టీని? తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖ ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే మీరు చెప్పింది తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు ఈ పని చేయట్లేదు. లేకపోతే చేసేవారే. అంటే మీరు ఆడిన అబద్ధం. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. हम भी उसको इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से दोहराते हैं कि सरकार को, केंद्र सरकार को तत्काल उनको राज्य का दर्जा देना चाहिए। यह एक ऐतिहासिक प्रदेश है, इसकी जो है बहुत बड़ी पूरे विश्व में चर्चा होती है, तो इसको राज्य का दर्जा देना चाहिए। दूसरी जो सबसे इम्पोर्टेंट बात है, और मैं स्पष्ट रूप से आज यहाँ आपके सामने बोलना चाहूँगा और इस तरफ ध्यान से आप लोग सुनिएगा। मेरा सीधा सीधा आरोप है कि भारतीय जनता पार्टी, भाजपा और केंद्र सरकार की अलगाववादियों से मिली भगत है। ये अलगाववादियों, इनकी जो भी अलगाववादी चुनाव लड़ रहे हैं, इनकी सब टीम बी है, और उसके जरिए ये जो है यहाँ पे जो राष्ट्रवादी ताकतें हैं, कांग्रेस और नेशनल कॉन्फ्रेंस, उनको किस तरह नुकसान पहुंचे, सिर्फ इसके लिए लगे हुए हैं, बजाय इसके कि उसके लिए वो अलगाववादियों का सपोर्ट ले रहे हैं। ये आग से खेल रहे हैं, इन्हें अंदाजा नहीं है, आग से खेल रहे हैं। जो इस तरह का काम ये कर रहे हैं कि किसी तरह से कांग्रेस और नेशनल कॉन्फ्रेंस हार जाए, भले ही आतंकवादी और अलगाववादी जीत जाए। इस तरह की जो प्रयास ये केंद्र सरकार का है, ये बहुत ही खतरनाक है। जम्मू कश्मीर के लोगों को हम इसके जरिए चेतावनी देना चाहते हैं कि जो केंद्र सरकार ये बहुत बड़ी महाभूल, बहुत बड़ी गलती करने जा रही है कि अलगाववादियों को अंदर से सपोर्ट देके वो जो है कांग्रेस और नेशनल कॉन्फ्रेंस को हराना चाहती है। ये जम्मू के लोगों के हित में नहीं है, कश्मीर के लोगों के हित में नहीं है, लद्दाख लोगों के हित में नहीं है। इसलिए जो है केंद्र सरकार को तत्काल जो है ये काम बंद करना चाहिए। आप किसी से आपकी राजनीतिक लड़ाई है, इसका मतलब ये नहीं कि आप अलगाववादियों को बढ़ावा देने लगे। और मैं इसके सारे प्रमाण भी हम लोगों के पास हैं, जो अभी हम नहीं रखना चाहते, लेकिन ये लगातार इस तरह का काम कर रहे हैं। पहली बार तो ये है। दूसरी चीज़ ये है महत्वपूर्ण कि जो यहाँ के लोकल इश्यूज़ हैं उसकी तरफ ये लोग बिल्कुल ध्यान नहीं दे रहे। जैसे आपका स्मार्ट मीटर का इशू, लोगों के अनाप शनाप बिल आ रहे हैं, जनता परेशान है, और ये स्मार्ट मीटर स्कीम लेके आए हैं। एक तो अपने सब ठेकेदार लाते हैं, ये जो जेन्युइन ठेकेदार हैं, लोकल हैं, उन सबको कोई काम, उन वेंडर्स को कोई काम नहीं देते, अपने लाते। या तो भाजपा से जुड़ा ठेकेदार होगा, या गुजरात से पकड़ लाएंगे, या और कहीं से पकड़ लाएंगे। अपने ठेकेदारों की बहुत बढ़ावा देते हैं। तो स्मार्ट मीटर में भी किसी का बिल कितना आ रहा ना साहब, कुछ आ रहा, और यहाँ आके सब भाषण देंगे इनके बड़े बड़े, इस पे कुछ नहीं बोलेंगे। तीसरी चीज ये जो है इनकी कि बेरोजगारी जो है 20% बढ़ गई है। यहाँ पे युवा बिल्कुल बेरोजगार पड़ा है, उस पे भी एक शब्द ये नहीं बोलते हैं। और जो इसका एलोकेशन सोचो, 2017 में विकास का एलोकेशन 860 करोड़ होता था, आज घट के जो है 360 करोड़ रह गए। మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుందమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే హైడ్రా అంటున్నాడు. ఆయన 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు? వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తాను. అది ఎలా అమలు చేస్తావు, ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చావు, అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును. రైతులకు 7500 వాళ్ళకు రైతు భరోసా ఇస్తా ఉన్నావు, దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 1 సంవత్సరంలోగా అన్నావు,
ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు. ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు. నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు. మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది. ఇంకేమన్నా కనబడుతుందా? ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో. చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు? అది విడిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్లలో పిల్లలు పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు. పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది. కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు. ఏంది బిడ్డ? మా తమ్ముడు ఏమంటుండంటే పేదల ఇండ్లు కూలగొడతారట, కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట. అంటే ఈ పేదలను కూలగొట్టుడు ఎందుకు? బడా బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడు ఎందుకు? అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. సో డెఫినెట్గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, కళ్యాణ్ గారు ఫోన్ నంబర్ చెప్తారు. ఇక్కడ ఉంటారు రౌండ్ ద క్లాక్ 24 గంటలు. న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు, మీకు అనుభవం తక్కువ ఉంటుంది. తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఇక్కడే భవన్లోనే ఉంటారు. మీరు ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మీరు పేపర్స్ ఇవ్వండి. మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం. 2, మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం. ఇలా కేటీఆర్ గారికి జ్వరం ఉంది బాగా, బట్ మా ఎమ్మెల్యేస్ టీం కూడా మీ దగ్గరకు వస్తాం. వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. 3వది, ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు, 1 ఇల్లు 2 ఇల్లు కాదు వాళ్లకు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒకవైపు వరదలు వచ్చి ప్రాణాలు పోయినా దాన్ని కూడా వరదలను నిరంతరం 10 రోజులుగా నిద్రాహారాలు మానేసి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల మాన ప్రాణాలను కాపాడి వాళ్ళకు కూడా ఒకవైపు కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటే, శ్రీశైలంలో వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి కాపాడాలని చెప్పి ఈరోజు కడప జిల్లాలో ఉన్న, రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా నింపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కడప జిల్లా విషయానికి వస్తే ఒక గండికోట ప్రాజెక్ట్ అయితే ఏమి, పులివెందల్లో ఉన్న పైడిపాలెం రిజర్వాయర్, చిత్రావతి రిజర్వాయర్లలో కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపిన పరిస్థితి. గండికోట చరిత్రలో కూడా 27 టీఎంసీలు అయితే 26 టీఎంసీల నీటిని నిలిపిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా నీటిపారుదల నిర్వహణ చేస్తున్న ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా బ్రహ్మంసాగర్ ప్రాజెక్ట్ అయితే 17 టీఎంసీల్లో ఇప్పటికే 10 టీఎంసీలు నీటిని నిలిపి ఇంకా నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి. రాయలసీమలో ఉన్న కర్నూలు జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు శ్రీశైలం ముఖద్వారం నుంచి అన్ని ప్రాజెక్టులు, కేసీ కెనాల్ అయితే ఏమి, అంద్రినీవ్ అయితే ఏమి, గాలేర్ నగర్ అయితే ఏమి, ఇంకా తెలుగంగ ప్రాజెక్టులు కూడా నీటి నిర్వహణ చేస్తున్న పరిస్థితి. ఈ సంవత్సరం రైతుల కళ్లల్లో ఆనందం కనపడుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత సమర్థవంతంగా నీటి నిర్వహణ చేసి ప్రతి రిజర్వాయర్లు, మేజర్ రిజర్వాయర్లో నీళ్లు నింపి ప్రతి చెరువుల్లో కూడా ఈ ప్రభుత్వం నీటిని నిలిపి ఖరీఫ్లో కానీ, రబీలో కానీ పూర్తి స్థాయిలో పంటలు వేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉంది. రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో వర్షాలు పడినా కూడా గేట్లు కొట్టుకుపోయి కొన్ని ప్రాజెక్టులలో నీళ్లు సముద్రం పాలైతే వచ్చిన నీళ్లను ఒడిసి పట్టి
సమర్థవంతమైన నీటిపారుదల నిర్వహణ చేతకాక అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చే చేతకాక గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత పరిపాలన సాగిస్తే ఈ 100 రోజుల ప్రభుత్వంలోనే రాయలసీమలో ఉన్న అన్ని మేజర్ ప్రాజెక్టులు చెరువులు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నీటి నింపి రాబోయే రోజుల్లో రైతులకు ఒక ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నీళ్లు ఒక అష్యూరెన్స్ వస్తూ ఉంది, ఒక భద్రత వస్తూ ఉంది. చెరువుల్లో కానీ డ్యాముల్లో కానీ నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని ద్వారా మనం రబీ ఖరీఫ్ పంటలు వేసుకోవచ్చని ఒక ధైర్యం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి పులివెందల్లో పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పైడిపాలెం చిత్రావతి ప్రాజెక్టులు పూర్తి స్థాయి ఈరోజు డ్యాములు నింపితే దానికి గత 5 సంవత్సరాల్లో సొంత నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటర్లు పిల్ల కాలువలు పూర్తి చేయలేక రైతులకు నీళ్లు లేక వర్షాధారంగా గత 5 సంవత్సరాలు పడినారు. ఈరోజు ఆ పనులన్నీ కూడా మళ్ళీ పునర్ప్రారంభించి అన్ని రకాలుగా కూడా రైతాంగానికి నీళ్ళు ఇచ్చేదానికి ఒక ధైర్యం ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది నీటిపారుదల వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా నిర్వహించారు, ఈ 100 రోజుల్లో ఎంత సమర్థవంతమైన నీటి నిర్వహణ జరిగింది ఒక్కసారి ప్రజలందరూ కూడా. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. 2019కి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రను ఫినిష్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే 5 సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు, మేమే నోటీసులు ఇవ్వలేదు, మేమేమో అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, ఎవరు అడ్డుకున్నారు అనేసి. మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి? నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, నోటీసులు కూడా చూపించారు. మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి. చిత్తూరు, అలాగే కడప, అనంతపురం, ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ, అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే అనిత గారు మేమెవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అంటే ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పవచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేమెక్కడ అడ్డుకున్నాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఏం సందేశం మీరు ఇస్తూ ఉన్నారు? గతంలో మనందరము చూసాం, అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండేప్పుడు అతను తిరుపతి వస్తే రాళ్ళు వేయించారా లేదా? ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే బీజేపీతో కూటమిగా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా? భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది, జగనన్నని ఎంటర్ కానివ్వదంట. అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వను అని చెప్పడానికి? ఆవిడ బీజేపీ వ్యక్తి అంట. అమ్మ మరి మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగనన్న వెళ్ళారు, అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి? అలాగే తీసుకుంటే జగనన్న అంటే 10,000 మందితో ర్యాలీ తీస్తారనేసి ఈ నోటీసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది. దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? ఇవన్నీ నిజాలే కదా. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల వ్యక్తులకు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా?
ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు? అంటే జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చ జరుగుతుంది, వీళ్ళ బండారం బయట పడిపోతుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎందుకు బీజేపీ వాళ్ళు అయితేనేం, తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనేం, టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేయించారా? అలాగే తీసుకుంటే డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిక్లరేషన్ అనేది జగనన్న ఇప్పటికీ 10-11 సార్లు పైగా వెళ్ళారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చిందంట. అసలు అక్కడ టీటీడీ నిబంధనలు ఉంటుందా, టీడీపీ నిబంధనలు ఉంటుందా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది టీడీపీ తాలూకా నిబంధనలే అక్కడ ఉంటాయేమో అనేసి. ఎందుకంటే ఎన్నాళ్ళు లేని డిక్లరేషన్ అనేది ఇప్పుడు ఎందుకు కొత్తగా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు? గత 3 నెలలుగా చూపించండి మీ రికార్డు, ఎంతమందితో డిక్లరేషన్ మీద సైన్ చేయించారు? అలాగే తీసుకుంటే ఈ డిక్లరేషన్ అనేది మరి ఎంతమంది సినిమా యాక్టర్స్ వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, హీరోలు హీరోయిన్లు ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళు ఎవరితోనైనా చేపించారా మీరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందా ఈ నిబంధన? ఇంకో విషయం తెలుసా, ఈ డిక్లరేషన్ అనే నిబంధన నోటీస్ బోర్డు జగనన్న అక్కడికి వెళ్తారు, తిరుపతి సందర్శిస్తారు అంటే ఒక నోటీస్ బోర్డు పెట్టారు. మళ్ళీ జగనన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా వెళ్ళట్లేదని చెప్పిన వెంటనే నోటీస్ బోర్డు తీసేశారు. అంటే ప్రపంచంలో ఎవరు సందర్శించినా వీళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శిస్తేనా వీళ్ళకి డిక్లరేషన్ కావాలి. అక్కడే ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఘోరంగా జగనన్నని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా, హోమ్ మినిస్టర్ అయిన అనిత గారైనా, అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఏ విధంగా జగనన్న పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చాలా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఎంత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.